Hey friends, welcome to my channel Jyoti Diaries. సో ఇది వచ్చేసి లాస్ట్ వీడియో కంటిన్యూషన్ అనమాట. అండ్ మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ కూడా చూసుంటారు. ఇది మంగళ స్నానం చేయించే డే అనమాట. మంగళ స్నానం అంటే నలుగు పెట్టడం తెలుసు కదా. పెళ్ళికి ముందు అంటే ఏ క్యాస్ట్ వాళ్ళైనా సరే నలుగు పెట్టుకుంటారు. దాన్ని హల్దీ అని కూడా అంటాము. సో హల్దీకి ముందు ట్రెడిషనల్గా ఇంట్లో వాళ్ళు ఎలా నలుగు పెడతారో మొత్తం అంతా కూడా నేను ఈ వీడియోలో క్యాప్చర్ చేశాను. అండ్ ఆల్సో మా నెల్లూరు సైడ్ కూడా నలుగు ఎలా పెడతాం, మా ఫార్మాలిటీస్ ఎలా ఉంటుంది ఏంటి అన్నది కూడా మొత్తం అంతా నేను షూట్ చేసి పెట్టాను. సో ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఇంకా ఇది నేను చెప్పాను కదా పెళ్ళి ముందు రోజు. సో ఇంకా జస్ట్ 1 నైట్ ఉంది అంతే. ఇంకా ఆ రోజు ఎర్లీ మార్నింగే బేగా లేచేసి ఇలా వాకిలి ముందంతా కూడా ముగ్గు వేసేసుకున్నాం. అండ్ నేనైతే ముగ్గంతా వేసేసాను. మా అక్క కంప్లీట్ ఇలా ముగ్గు పిండి తీసుకొని వైట్ లైన్ మొత్తం వేసేసింది. అండ్ చాలా డేస్ తర్వాత నేను ముగ్గు పెట్టాను. మంచిగా అనిపించింది. మంచి కలర్ఫుల్గా కలర్స్ అన్నీ వేసేసి చేసుకున్నాం. ఇంకా పెళ్ళంటే ఏముంటుంది, ముగ్గులు రంగులు అదే కదా. అండ్ ఇది వచ్చేసి ఇంకా గోధుమ రాయి అనమాట. అందరికీ తెలుసు, పసుపు రాయట అంటారు కదా. దాని తర్వాతే పెళ్లి పనులు స్టార్ట్ చేస్తాం. సో ఇది పసుపు రాట అప్పుడు వేసిందనమాట. అమ్మవారికి పూజ చేసి ఇంకా పెళ్ళి అయ్యే వరకు ఇది ఇలానే పెడతాం. అండ్ ఇంకా నెక్స్ట్ అయితే మేమందరం ఫ్రెష్ అప్ అయిపోయాం. ఈలోపు మా మమ్మీ డాడీ కూడా వచ్చేసారు. ఇంకా నియర్ బై ఉన్న రిలేటివ్స్ అందరూ కూడా వచ్చేసారు. ఒకరు అంతా కూడా ఇంకా నలుగు పెట్టడం స్టార్ట్ చేస్తారు కదా. అండ్ ఇక్కడ మా లడ్డుగాడిని కూడా రెడీ చేసేసాం. ఎందుకంటే వాడే పెళ్ళికొడుకి తోడు పెళ్ళికొడుకు అనమాట. ఇలా మామ వరుస, మామ అల్లుళ్ళు వరుస ఉన్న వాళ్ళు ఇలా కూర్చుంటారు తోడు పెళ్ళికొడుకు అని చెప్పి. చాలామందికి మీకు తెలిసి ఉంటుంది కూడా. సో ఇంక లడ్డుగాడు కూడా మొత్తం పెళ్ళి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పెళ్ళికొడుకి మనం ఎంత స్పెషాలిటీ ఇస్తామో వాడికి కూడా మనం అంతే ఇవ్వాలి, అంతే ప్రిఫరెన్స్ ఇవ్వాలి అనమాట. అండ్ ఇక్కడ మా అమ్మ. సో యా ఇంకా అన్నీ నలుగు పెట్టడానికి ఏమేమి కావాలి మొత్తం అన్నీ కూడా రెడీ చేసేస్తూ ఉన్నారు 1 by 1. సో దట్ ఇంకెవరన్నా వచ్చినా కూడా డిలే లేకుండా వెంటనే చేసేసుకోవచ్చు అని. అండ్ ఇక్కడ ఏం చేస్తున్నారంటే నలుగు ముగ్గు వేస్తున్నారు. నన్ను అడిగారు నీకు వచ్చా వేస్తావా అని. నాకు రాదంటే ఇంకా వచ్చిన వాళ్ళు పెద్దవాళ్ళే వేస్తున్నారు. సో ఈ నలుగు ముగ్గు వేసి దీని మీద పీటలు పెట్టి పెళ్ళికొడుకుని తోడు పెళ్ళికొడుకుని కూర్చోపెట్టి నలుగు పెడతారనమాట. సో ముగ్గు నాకు ఎప్పుడు రాదు. యాక్చువల్లీ ఇంతకు ముందు చూశాను కానీ ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదు. బట్ ఇప్పుడు వేసేటప్పుడు మాత్రం చాలా నీట్గా అబ్జర్వ్ చేస్తూ చూశాను. నెక్స్ట్ టైం మళ్ళీ మా అన్నయ్య వాళ్ళలో ఇంకెవరిదన్నా పెళ్ళి అయితే అప్పుడు నేను వేయొచ్చని. అండ్ ఇక్కడ ఇది రావి చెట్టు అనమాట. ఇది తీసుకొచ్చి ఇలా దేవుడి మూలన పెడతారు. ఒక కొమ్మ తెచ్చి దానిపైన ప్రమిద పెట్టి ఇలా ఒత్తు వెలిగించాలన్నమాట. ఆ ఒత్తు వెలిగించాక అప్పుడు నలుగు పెట్టడం స్టార్ట్ చేస్తారు. ఏమైతే దీపం ఒత్తు వెలిగిస్తారో మొత్తం పెళ్ళంతా అయిపోయి ఇంటికి వచ్చేసి మళ్ళీ మేము పెళ్ళవగానే వెంకటేశ్వర స్వామికి పొంగల్ పెట్టుకుంటాం అనమాట. ఆ పొంగల్ అయ్యే వరకు కూడా ఆ దీపం వెలుగుతూనే ఉండాలి. అండ్ ఇక్కడ రెడ్గా కనిపిస్తుంది కదా అదేమంటే ఎర్రమట్టి పొడి. సో దాన్ని ఒక తడి క్లాత్తో అలా వెట్గా చేసుకుంటూ అలా అలుకుతారనమాట. అలిగి దానిపైన ఇప్పుడు ముగ్గు పిండితో ముగ్గేస్తారు. అండ్ ఇక్కడ మా పెద్దనాన్న మీ అందరికీ హాయ్ చెప్తున్నాడు.
అండ్ అయితే హడావిడి అలా అవుతూ ఉంది, మొత్తం రిలేటివ్స్ అందరూ కూడా ఒకరు వస్తున్నారు. అండ్ ఇలాగా బ్రేక్ఫాస్ట్ టైం అనమాట. ఎర్లీ మార్నింగే లేచాం కదా, ఇంకా ఆకలేసేసింది. సరే ఇంకా అందరూ వచ్చి స్టార్ట్ చేసేలోపు బ్రేక్ఫాస్ట్ చేసేసి వెళ్ళిపోవచ్చు అని చెప్పి అక్క చెల్లి నేను ముగ్గురం కిందకు వచ్చేసాం. అండ్ ఇంకా ఆ రోజు వంట పని అయితే ఏం పెట్టుకోలేదు, మొత్తం అన్నయ్య వాళ్ళు క్యాటరింగ్ ఇచ్చేసారు. సో దట్ లేడీస్ కూడా కొంచెం అన్నిట్లో ఇన్వాల్వ్ అవుతూ ఎంజాయ్ చేస్తారు కదా, లేదంటే ఇంకా వంట చేసుకుంటూ వంటగదిలోనే ఉండిపోతారని.
వీడియో ఇప్పుడు అండ్ ఇంకా నలుగులు పెట్టడం అయితే అయిపోయాయి. నేను పెట్టలేదు ఎందుకంటే నేను చిన్నదాన్ని కదా అని. బట్ అయితే ఇలా హారతి ఇచ్చాం. హారతి అక్క చెల్లెళ్ళే కదా ఇస్తారు. సో మాకు అది చాలా ప్రివిలేజ్గా అనిపిస్తుంది. సో అన్నయ్యలకి తమ్ముళ్ళకి హారతి తీసే బాధ్యత ఇంకా ఓన్లీ ఆడపడుచులకే కదా ఉంటుంది, అంటే మాకే ఉంటుంది. సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అట్లీస్ట్ ఆ హారతి తీసే దానికోసమైనా సరే పెళ్ళికి అటెండ్ అవ్వాలి మెయిన్గా అనిపిస్తుంది. ఎందుకంటే అది ఓన్లీ మాకు ఇచ్చే రెస్పెక్ట్ కదా, అందుకని. అండ్ ఇంకా ఇద్దరిని కిందకి తీసుకొచ్చేసాం కంప్లీట్గా నలుగు పెట్టి ఇంకా స్నానం చేయించడానికి. సో ఇంకైతే నలుగు పెట్టేస్తూ ఉన్నాం, చాలా జోక్స్ చేసుకుంటూ ఉన్నాం. బట్ చాలా నాయిసీగా ఉందని నేను బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఏమి ఉంచకుండా వాయిస్ ఓవర్ ఇస్తున్నా. మళ్ళీ తీసుకో వాటర్ బస్ ఒక బస్ ఓకే
ముందుకు వచ్చి కదా వెనక్కి అండ్ ఫైనల్లీ నలుగులు పెట్టడం అయితే అలా అయింది. ఇప్పుడు ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నారంటే ప్రతానం కడుతున్నారనమాట. అంటే ఒక మూట కడతారు, దాంట్లో బియ్యం, ఇంకా జాకెట్ పీస్, ఇంకా ఇలా కొబ్బరి గిన్నెలు, తాంబూలం అన్నీ పెట్టేసి పెళ్లి కూతురు వాళ్ళ ఇంటికి ప్రతానంకి పంపిస్తారనమాట. సో అందుకు ఇక్కడ ఇవన్నీ కూడా రెడీ చేస్తున్నారు. ఈమె ఎన్నిసార్లు జడేస్తా అన్నిసార్లు పీక్కుంది. అండ్ ఇక్కడ ఐఎమ్ షోయింగ్ ఆఫ్ మై గోరింటాక్ అనమాట. సింపుల్గా పెట్టుకున్నాను, ఎందుకో నాకు ఈ మధ్య సింపుల్గా చందమామ పెట్టుకుంటేనే నచ్చుతుంది. అండ్ ఇక్కడ ప్రతానం అయితే కట్టేస్తున్నారు. ఈ ప్రతానం ఎందుకు కడతారు, ఎందుకు పెళ్లి కూతురు వాళ్ళ ఇంటికి పంపిస్తారు ఏమి కూడా నాకు తెలీదు. సో ఎవరినైనా కనుక్కొని నెక్స్ట్ ఎవరిదన్నా పెళ్లి వీడియో పోస్ట్ చేసినప్పుడు నేను చెప్తా. బట్ ఏదైనా తెలిసినా తెలియకుండా పెద్దవాళ్ళు ఫార్మాలిటీస్ చెప్తున్నప్పుడు అయితే మనం ఫాలో చేయాలి కదా. అండ్ ఇక్కడ ఈ ప్రతానంతో పాటు ప్రతానంని పెళ్ళికొడుకు వాళ్ళ ఇంటి నుంచి 5గురు పట్టుకొని వెళ్ళాలన్నమాట. అండ్ చెప్పాను కదా ప్రతానం పట్టుకొని 5గురు వెళ్ళాలి అని చెప్పి. సో 5గురు ఎవరైతే వెళ్తారో వాళ్ళల్లో ఒకరు పెళ్ళికూతురు వాళ్ళ ఇంటితో ఉండిపోవాలి. సో ఆ ఒక్కరు పెళ్ళికూతురుతో పాటు మండపంకి రావాలన్నమాట నెక్స్ట్ డే. సో తర్వాత ఇక్కడ చాలా డిస్కషన్ జరిగింది, నువ్వెళ్ళు అని చెప్పి. సో వెళ్ళడానికైతే ఎవరికేం ప్రాబ్లం లేదు, అక్కడ ఉండడానికి ప్రాబ్లం అనమాట. నువ్వుండు అని చెప్పి అందరు ఒకరి మీద ఒకరు వంతులు పెట్టుకున్నారు. సో ఫైనల్గా మా గౌతమక్క వాళ్ళ హస్బెండ్ని, మా బావని వదిలేసి వచ్చారు వీళ్ళు. ప్రథమ అప్పుడులో అంటే అడవుల్లో ఉంటారు కాబట్టి పాపం దారి తెలీదని దగ్గరుండి తీసుకొస్తారు, అంతే కదా. అట్లా మనం ఉండాలి, ఎవరు చూసుకో. అయ్యా ఉండండి, వాళ్ళ కోడల్ని తీసుకొని రావాలంట. ఎవరో ఒకరు కోడలు ఒక్కటే రావద్దంట. అనియా బావుని వదిలేద్దాం. కదమ్మ వచ్చింది కదా, ఇద్దరమా? సో ఇంకా ఫైనల్గా ప్రతానంకి అలా అయితే వెళ్ళిపోయారు. రోహిణి అక్క, ఇంకా మా బావ, అందరు కొంతమంది మా డాడీతో పాటు. ఇంకా నేనైతే ఉండిపోయాను, ఎందుకంటే అన్నయ్యకి కొంచెం పారాని పెట్టాలి, నెయిల్ పాలిష్ పెట్టాలి, రెడీ చేయాలని చెప్పేసి ఉండిపోయా. 2 1 ఇప్పుడు చెప్పండి. అయ్యో అవునా.
ఇక్కడ హాయ్ చెప్పారు కదా పిల్లలు, ఈ పిల్లలు ఎంత మంచి వాళ్ళో అసలు. కిందకెళ్ళి నాకు లంచ్ పట్టుకొని వచ్చారు, మళ్ళీ ఏదో కావాలంటే మళ్ళీ కిందకి మండపంలో ఈవినింగ్ ఎలా స్టార్ట్ అయ్యా, మండపం దగ్గర ఏంటి పెళ్లి పనులు అంతా కూడా నెక్స్ట్ వీడియోస్లో నేను చూపిస్తాను. సో నెక్స్ట్ బ్లాగ్ కూడా చూసేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.